దేనికి మందు పార్టీ? మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో 902 నుంచి 909 రూముల్లో ఉండే పోతురాజులందరికీ పార్టీ ఇద్దామని. ప్రత్యేకంగా వాళ్ళకే ఎందుకు? మా కథలో క్యారెక్టర్స్ గా మాకు కోఆపరేట్ చేశారు కదా, అందుకని. గుడ్. అయితే అందరికీ చెప్తాను. బైదిపై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా, నేను రావద్దాం. భలేవరే, హీరో ఫాదరు మీరు రాకపోతే ఎలాగా? బారు మీదే పిల్లు మీదే. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలోయ్, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లు లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. అన్నలారా, తమ్ములారా, స్వాగతం సుస్వాగతం. ఎవరు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి, పీకల దాకా తాగండి, అన్ని ఫ్రీయే. నీకే నాకే బొక్క. ఏం బాబు నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా? నాకు మందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆనిమూన్ అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే, ముక్కు మూసి తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మడు మాడ చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేసాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు, తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడి తినే బాతు మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు, ఏం బాబు? మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. క్రిస్టియన్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇలియానాని పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి అచ్చి నీళ్ళగా ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. మాట్లాడు పర్చూరి బెదర్సా? పర్చూరి ఫాదర్. వాళ్ళైతే ప్రమాణం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మ్యూజిక్ కీరమణి. వాడేవాడు. ఒకరు కీరవాణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా పట్టే హిట్. ఆగండి, అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికా? రూమ్ కి. నో రూమ్ సర్వీస్, నో పార్సల్స్. అది కదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు, ఇప్పుడు ఫ్రీయేగా. మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదే రూలు. అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని యాడ్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. కోకలు చూపించబడి కాకమ్మ కబుర్లు చెప్తావండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేట్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను, అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె బర్రె కోడి మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ ని నమ్మి హనీమూన్ కొని, మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. ప్రతి ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీస్, జై లేడీస్. అన్నా చెప్పరా. ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ ని పురమాయించాడంట. ఏంది, పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా? అయితే దాని తల్లి రాని చెప్తా. దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసి వస్తా. సీమల ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో చంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏ చెయ్యడమే. ఆడ మీద పేడ కొట్ట, నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకుని ఏడుకు లాక్కొచ్చి నన్నే ఏసేయాలని చూస్తున్నావా? చెప్తా నీ పని. ఏమయ్యా, నా రూమ్ లోకి పందికొక్క వచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి ఛార్జ్ చేయం. మీరు ఛార్జ్ చేసినా నేను ఇవ్వను గానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ 1/4 కిలో ఎలకల మంది పంపించు, దేంట్లో నా కలిపి పెట్టేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకోండి. విడాకులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? చెప్తా. చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. నేను పొట్టోనైనా క్రిమినల్ థాట్స్ లో గెట్టోని. నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ పాడికి కూడా దొరకదు. ఆ కాజల్ నీకు దక్కలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. నీ అబ్బగాడు మాడా దెబ్బ మీద దెబ్బ కొట్టావంటే? లేకపోతే
నన్నే చంపాలని చూస్తావా? ఓసి పిచ్చి మామ, నిన్నెందుకు చెప్తానే? మరి ఈ అటాక్ ఏంటి? నిన్నటిదా గజని సినిమా ఆటాడుకున్నాం, ఈ రోజు మధ్యాహ్న హత్య సినిమా ఆటాడుకుందాం అనుకున్నాంగా. ఆ వంకతో నన్ను నిజంగా చంపేద్దామనా? సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. రాత్రి లోపు నేను కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది? అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సేకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడి అస్సరవుల బొడ్డు ఇది చదువుతుంటే ఈగల్ని దోమల్ని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది నువ్వు సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్కు? కొంచెం పనుంది. బాబాయ్ కొట్టేట ఎంత కోపంగా ఉంది. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోట్ పంచర్ అనుకుంటా. బోట్ కి పంచర్ ఏంటి? కదా మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళడం ఎలా? నీకు ఈతొచ్చా? రాదు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ బోట్ లో నుంచి పడిపోతే నేనెందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసేస్తానుగా. ఓ లేచిపోయావా? నేనే లేపుతా అనుకుంటాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. నేను రాను. ఏ? నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. రెస్ట్ తీసుకో. నాకు ప్రోగ్రాం పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీరరథం చెప్పిన దురదృష్టవంతురాల్ని నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ కొడుకొచ్చి ఏంటి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తాను. నిత్య సుమంగలిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. లేకపోతే ఏంటే పిచ్చిదానా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాలిలో ఉన్న దీపాన్ని ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క, ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేనెక్కడికి వెళ్తాను? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. సూపర్ అని చెప్తాను. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉంటాడు. అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలే ఊరుకో తాత, నీకు జరిగిందా నాకు జరుగుతుందా ఏంటి? సర్లే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత, ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నాలాగే ముగ్గురు పెళ్ళాలుంటారు అంటున్నాడు. అమ్మ నా కొడుకా, మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది? నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చేంత. చచ్చేంతంటే నేను చచ్చేంత అన్నమాట. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడు వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి, పని అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు. ఈ చేసమ్మా క్లియర్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి? అంటే మా సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వారి గురించి చెప్తాండే. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. డాడ్, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు, ఈ రోజేంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్ ప్రొడ్యూసరు ఏమడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు. బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమేమో. బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటాడేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా లక్షణాలు బాగానే అయిపోయినాయి. ఓన్లీ పాపం పెళ్ళకపోయిన బిడో వెదవని సహజీవనానికి వస్తే నాకే ద్రోహం చేస్తాను. చెప్పేసిందా? దొంగపడ్డా, చైన్ కూడా ఇచ్చాను. చెయ్యిని ఇచ్చేదాకా వచ్చిందంటే
నీ కట్టు కథలు నేను నమ్మను. అట్టు కదా పెట్ట కదా కాదే కోటిచ్చి కోరొచ్చారు ఫిక్స్డ్ కదా కక్కుడు పెట్ట. ఎందుకని కక్కుర్తి పడ్డావంటే నిన్ను వదలను. ఈ రన్నింగ్ రేస్ నేను చేయలేనే. ఓ అరగంట రెస్ట్ తీసుకుందాం. అయితే ఆగు. అయితే వదిలేస్తావా? ఈ కట్టితో ఏసేస్తా. ఆగ్రా ముసలు సచ్చినోడు. నా మాట నమ్మే బట్టలు ఇప్పేదంతే, అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పేనంతే. ఏదో కథలు అసలు వెలుగుపంట్లో ఉన్నా ఈడు జోడు బాగా పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కొని నాకు అలాంటి ఉద్దేశం లేదే. సినిమా అయితే ఏ భార్య మనో పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యాహ్నం వచ్చి ఆట ఎందుకు ఆడతావు? డ్రైవర్ ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతారా? ఆవేశం పాడు కానీ జాయింట్లు కదిలిపోతానయ్యే నీ చేసి గాపవే. అయితే వంగిపో. యాభై వేసేసి బ్యాంక్ మొత్తానికి సీమను చూపించేస్తా. అదిగో అక్కడ ఉంది. నేను ఆగానే ఏంటి? అమ్మాయి ఆశ్చర్యపోతావా? అబ్బా!